యాకోబు దేవునితో ఒక మాట అంటున్నాడు, నేను వెలుచున్న ఈ మార్గం అంతట్లో నీవు నాకు తోడుగా ఉండు. తన నోట్లో నడిచినటువంటి ప్రార్థన ప్రియ, చీకటి అమ్ముకున్నటువంటి వేళల్లో నీ నోట్లో నుండి బయలు వెళ్ళి నీ ప్రార్థన. అవును, అందుకే బైబిల్ చెబుతోంది ఎవరికి? యాకోబు దేవుడు సహాయకుడు. ఈ కారు చీకటి లాంటి పరిస్థితుల్లో ఇక నాశ అంతే ఎవరు? నాశ దేవుడే. నాశ దేవుడేదో కార్యం చేస్తాడు, దేవుడే నన్ను బలపరుస్తాడు, దేవుడే పాడైపోయిన ఈ కాపురం విషయంలో కార్యం చేస్తాడు, దేవుడే నా ఆర్థిక స్థితిగతులను లేవనెత్తుతాడు, ఈ అప్పుల కోపంలో నుంచి నా ప్రభు నన్ను పైకి లేవనెత్తుతాడు, పైకి లేపుతాడు. నాకు తోడై ఉండాలి. అడుగుతున్నావు, దేవా నా భవిష్యత్తు ఏమిటో అర్థం కావట్లేదు, నాకు సహాయం. యవనస్తుడిగా ఒక మర్చగా పాడైపోయాను, నేను పాడు చేసుకున్నాను, ఇది నా పొరపాటు, పాడు చేసుకున్నాను అనుకుంటున్నావు. అదే సమయంలో దేవుని సన్నిధిలో, దేవా నేను ఎన్నో లోపాలు చేసిన, నేను ఎంతో పాడు చేసుకున్నాను, చేతులార ఆనందాన్ని పాడు చేసుకున్నాను, చేతులార సంతోషాన్ని పాడు చేసుకున్నాను, నా శరీర ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాను, కానీ నువ్వు కృప చూపించే దేవుడివి, నాకు సహాయం చేయను ఆయన అని యాకోబు ప్రార్థించినట్టు ప్రార్థించి